పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ, పిఠాపురం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు మరియు ఆసుపత్రి కమిటీ సభ్యులు, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన మోడల్ నియోజకవర్గం చేస్తానని చెప్పిన మాట ప్రకారం 6 నెలల్లో మనకి చేసి చూపిస్తున్నారు. హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఆయన 30 బెడ్స్ని 100 బెడ్ల కింద చేసి తీర్చిదిద్దా అని చెప్పారు. దానిలో ఆయన చేసే డెవలప్మెంట్లో నన్ను ఒక భాగంగా చేసినందుకు నన్ను గుర్తించి నేను చేసిన సేవకి నన్ను అందులో మెంబర్గా చేసి ఆయన కింద నన్ను ఉంచినందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు. అలాగే మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ కూడా చైర్మన్ తుమ్మల బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది. బాధ్యత కూడా ఇది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చైర్మన్గా ఉన్న హాస్పిటల్ ఇది కాబట్టి చాలా బాధ్యతగా చేస్తాం. ఆయన చెప్పినట్టు హాస్పిటల్ అభివృద్ధికి మేము సహకరిస్తాం. నీతిగా నిజాయితీగా ఆయన అడిగిజాడలో నడుస్తాం. జై జనసేన.
అధ్యక్షులు అలాగే పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొల్లిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈ రోజు మరి కమిటీ నెంబర్లు మరి సిఎస్సి నందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కమిటీ నెంబర్ల యొక్క మరి వారిని ఆహ్వానించాం. మేము అభివృద్ధి కమిటీని ఈ రోజున మా సన్మాన కార్యక్రమంతో పాటు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అందరూ సహకరించాలి, ఎవరు కూడా అంజన కంగారు పడవద్దు. ఎందుకంటే సర్వీస్ మంచిగా మనం అందిస్తున్నాము. పిఠాపు నియోజకవర్గంలో 3 మండలాలకి కూడా, ఎందుకంటే పిఠాపు నియోజకవర్గంలోనే కొత్తపల్లి మండలం, కొల్లపల్లి మండలం, పిఠాపు మండలం 3 మండలాలకి హెడ్ క్వార్టర్ అయినటువంటి మన సిఎస్సి పరిధిలో గతంలో నుంచి కూడా మరి ఓపీ విపరీతంగా పెరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించాలి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నియమించినటువంటి నామినేటెడ్ పోస్టులు కాకపోతే పోస్టింగ్ అయినప్పుడు 2 నెలల దాటినప్పటికీ కూడా కోడి మూలంగా కూడా చేసుకోలేకపోయాం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే చిన్న అపరిశుద్ధి జరిగింది, సార్ కోర్టులో వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు, అలాగే హాస్పిటల్ నుంచి కూడా చూస్తారని అనుకున్నాం. కానీ ఏం చేద్దాం, నా దృష్టికి రాలేదు, వస్తే తప్పకుండా చూద్దాం. దానికి మీరు అన్నిదా భావించవద్దు వలదు. తప్పకుండా మనం మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అందంగా ముగిందాం. ఈ చక్కటి ఇది ఇవాళ మన రాజకీయ పొలిటికల్గా అందరూ పేపర్ని కూడా జాయిన్ చేయడం జరిగింది. 34 కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు ఈ శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమంతో ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫు నుంచి జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి చిన్నపల్లి శ్రీనివాసరావు, అలాగే దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ బృందం కూడా దీన్ని పర్యవేక్షించినట్టు ఇక్కడ వస్తున్నారు. త్వరలోనే చేరుకుంటారు. వారి ఆధ్వర్యంలోనే త్వరలో ఈ 100 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుంది. తప్పకుండానే పిఠాపురం వాసులకంతా కూడా అత్యంత అందుబాటులో మీ వైద్యం జరిగే విధంగాను, చక్కటి జరిగే విధంగాను కూడా అనేక పోస్టుల్ని నియమించి ఇక్కడ ఈ హాస్పిటల్ని చేయడం జరిగింది. తప్పకుండా కూడా మనమందరం కూడా ఈ రోజు నియమింపబడిన సభ్యులు కూడా ఉన్నటువంటి పిఠాపురం వాసులకి ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని మీరంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని అందరినీ నియమించారో దానికోసం అంతా కూడా మీకు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు 34 కోట్లు వ్యయంతో ఈరోజు 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈ 100 పడకల ఆసుపత్రి అనేటువంటిది అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఉపయోగపడేది. ఈ రోజు పిఠాపురం ఏ కులానికో, ఏ మతానికో, ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడేది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ప్రకారం దశాబ్ద కాలం పాటు ఎవరున్నా ఎవరు లేకపోయినా నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ప్రకారం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్క మాట మీద ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. కింద ఉన్న మనం కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, క్రమశిక్షణ గల నాయకులుగా అవసరం ఉంది. మనలో మనకి వ్యక్తిగత అభిప్రాయాలు, భేదాలు ఉన్నప్పటికీ ఇటువంటి కార్యక్రమం ప్రజా అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలు
ఉన్నప్పటికీ మనందరం కలిపి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇది పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గం యొక్క దిశ మారిందని చెప్పడానికి పెద్ద ఉదాహరణే కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం తప్పించి తెలుగుదేశం జనసేన బీజేపీ కాదు. కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. మనకి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చైర్పర్సన్ అండి. తర్వాత మనకి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన కృషితో చాలా స్పీడ్ గా 100 పడకల ఆసుపత్రి అయినందుకు మా హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. సార్ అది తీసుకొచ్చినందుకు మేము సార్కి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామండి. తర్వాత పెద్దలందరూ దయలో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాము, డాక్టర్లందరూ కష్టపడతాము. మామూలుగా అయితే మనకి 30 పడకల ఆసుపత్రికి మనకి ఇందులో సేవలు ఏంటంటే మన గర్భిణీ స్త్రీ డాక్టర్గా నేను మనకు నెలకి 100 డెలివరీలైనా పైన వేస్తున్నాము. 30 పడకల ఆసుపత్రి అంటే నెలకి 30 డెలివరీలు మాత్రమే అవ్వాలండి. అది ఒకటి. తర్వాత పిల్లల డాక్టర్ గారు ఉన్నారు, మనకి NPSC కూడా ఉందండి. ఆపరేషన్ చేయడానికి సర్జన్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మనకి 31 మంది స్టాఫ్ ఉంటామండి. 30 పడకల ఆసుపత్రికి 32 మంది మాత్రమే ఇక్కడ స్టాఫ్ ఉంటాం. అలాగే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి అయితే మనకి 99 మంది స్టాఫ్ వస్తారండి. దాంట్లో 30 మంది ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 66 మంది కొత్త వాళ్ళు వస్తారు. అందులో ఏంటంటే చాలా మంది డాక్టర్స్ అంటే ఎముకల డాక్టర్ వచ్చేస్తారు, చెవి ముక్కు గొంతు డాక్టర్ వచ్చేస్తారు, ఆ కన్ను డాక్టర్ వచ్చేస్తారు. సో ఇవన్నీ మనకి హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వెనక్కి ఈరోజు ముందుకు చూస్తే అభివృద్ధి ఎంత జరిగిందండి? ఆయన ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారా? నిలబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించి ఆయన వారాహి యాత్రపై నుంచి పిఠాపురానికి పెద్దపీట వేస్తాను, నేను మొట్టమొదటి ఏదైనా వైద్య సేవల్లో మెరుగైన వైద్య సేవ అందించాలి, అభివృద్ధి కార్యక్రమం చేస్తానంటే పిఠాపురానికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తానన్న మాట మీ అందరికీ గుర్తుంది కదా. అలాగే ఆ తర్వాత ఆయన పర్యటన కూడా చేశారు. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండట్లేదు, పిఠాపురంలో పర్యటన చేయట్లేదు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పర్యటన చేయడం కన్నా పర్యటన చేసి పర్యటనలో ఉన్న తప్పులు కూడా పరిశీలించి ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి ఉదాహరణే ఈరోజు ఈ పిఠాపురంలో 100 పడకల గది ఆసుపత్రిని పెట్టడం. కారణం ఏంటంటే మొన్న ఆయన వచ్చినప్పుడు యూకొత్తపల్లి మండలంలో నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి హాస్పిటల్ చూసి దాని బెడ్డెడ్ హాస్పిటల్తో పాటు అక్కడ పరిశీలించి పిఠాపురం హాస్పిటల్ గురించి కూడా ఒకసారి వ్యత్యాసాన్ని పరిశీలించి చాలా మంది ఈరోజు పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, కేవలం ఇక్కడ 30 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే సిబ్బంది కొరత కూడా ఉంది. సో అలాంటి దాన్ని ఆయన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ, ఎందుకంటే పిఠాపురం ఒక్కదానికే చేస్తే ఆయన మీద ఎంత ఒత్తిడి వస్తుంది. ఎమ్మెల్యేగా పిఠాపురానికి ఆయన 100 పడకల గది ఆసుపత్రి ఇస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మిగతా అసెంబ్లీ వాళ్ళు ఆయన మీద తప్పుడు ఆలోచన చేస్తారా లేదా? కానీ మిగతా అసెంబ్లీలకు కూడా ఆయన తప్పనిసరిగా ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తారు. అలాగే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100 పడకల గది ఆసుపత్రి మాత్రమే కాదు, 66 మంది సిబ్బందులు కూడా పెంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఆపరేషన్స్ కూడా ఇక్కడ జరిగేటట్టుగా చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని అయితే తీసుకున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకున్నారు. మనందరూ కూడా పేషెంట్ కోసం పనిచేద్దాం. అలాగే ఇక్కడ ఎవరైతే నూతనంగా అయ్యారో మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి వచ్చిన బాధ్యత కన్నా
అటు బాధ్యత ఎక్కువని నేను ఆశిస్తున్నాను. కానీ మనందరం కూడా అటు జన సైనికులు కానివ్వండి, టీడీపీ తమ్ముళ్ళు కానివ్వండి, భాజపా శ్రేణులు కానివ్వండి, అలాగే పబ్లిక్ కానివ్వండి, ఇక్కడ ఉన్న అందరూ కూడా సహకరించి ఈ హాస్పిటల్ ఇంకా ముందుకు తీసుకెళ్లి మనం చేసే ప్రతి పని కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరుతుంది. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోని మన అసెంబ్లీలో ఎక్కడ కూడా చిన్న మచ్చలు కూడా లేకుండా ఉండి ఆయన యొక్క పరువుని, ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుసుకుంటాను. రండి తర్వాత రండి. ఎలా తిరగాలి అది ఓకే సార్ ఇలా రండి. తమ్ముడు ఇలా రామ్మా, లేచండి అన్న. ఇలా రమ్మా, ఇలా రా కుమార్, ఇలా రా. ఎట్లు పక్కన పెడితే బాగుంది. ఓకేనా? దయచేసి కూడా పిక్చర్స్ అందరూ కూడా లైన్గా రావాలని కొంచెం స్టేజ్కి అనుకోండి. జనసేన నాయకులు ఎన్నం రావాల్సిన స్టేజ్ రావాల్సిన కోరుతున్నాం. జనసేన నాయకులు కార్యకర్తలు కూడా సార్ చూడండి సార్. ఓకే కొంచెం వచ్చేసి ఉంటే కుమార్ భద్రత వారికి కొంచెం అందరూ స్టేజ్ కావాలి. అందరికీ నమస్కారం. జై జనసేన. ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఆశయం కోసం నిలబడి 2024లో ఉప ముఖ్యమంత్రి అయ్యి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి. అలాగే కూటమి ప్రభుత్వం అంగీకారంతో ఈరోజు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ అనేది దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసి 30 బెడ్లని ఒక 100 బెడ్లుగా తీసుకుని వచ్చి దీని ఒక రూపకల్పన తీర్చిదిద్దే విధానంలో బొజ్జ కుమార్ గారు ఈరోజు హాస్పిటల్కి మన ఎమ్మెల్యే గారు చైర్మన్ అయితే బొజ్జ కుమార్ గారు డైరెక్టర్, ఆయనతో పాటు కళ్యాణ్ గారు పార్టీలో మన జనసేన పార్టీలో అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ హాస్పిటల్ విషయంలో అడిగితే నేను దీనికి ఎవరో కరెక్ట్ అయిన వ్యక్తి ఏదైనా దిశానిర్దేశం ఆలోచిస్తే బొజ్జ కుమార్ అనే అబ్బాయి, అతను నాకు పార్టీకి ఎంతో అసన్నివత్తులు కష్టపడి ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఇలాంటి అతను ఉంటే హాస్పిటల్ కూడా చాలా మెరుగైన వైద్యులు అందించగలరని చెప్పి మీ అందరూ జనసైనికులు అందరూ కూడా నాయకులు కోరుకున్నాం. ఆ ఆశయం మేరకు కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే తప్పకుండా తప్పకుండా ఆయన ఈ అబ్బాయిని నిర్ణయించడం, ఇతను పార్టీ నాయకుడిగా చేయడం ఈరోజు మా ఎంతో సంతోషకరం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ఫలితం ఉంటుంది. కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఒక పదవి వేసి వాళ్ళ నాయకులుగా చేస్తానని ఇవాళ చూస్తే తప్పకుండా ఇదే నిదర్శనం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఎంపీ తెంగల ఉదయ శ్రీనివాస్ గారికి కూడా, అలాగే తుమ్మల బాబు గారు కూడా చైర్మన్ గారికి, అలాగే చిన్నపల్లి శ్రీనివాస్ గారు ఇవాళ రాష్ట్ర చైర్మన్, అజయ్ గారు కూడా టిడ్కో చైర్మన్ అజయ్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి వ్యక్తుల్ని మాలాంటి వ్యక్తులు అందరినీ కూడా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. జై జనసేన. ఈరోజు మా బొజ్జ కుమార్ నిజంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా ఇవ్వటం మాకు నిజంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన
ఒక ఏదైనా కార్యక్రమం ఉందంటే అప్పుడు జెండా పట్టుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు కలిగాయి. వైసీపీ నాయకులైతే ఏదైనా సరే వాళ్ళందరినీ ఎదురుగా ఉండి కుర్రోళ్ళందరినీ పోజేసి కూడా పార్టీ చాలా అభివృద్ధిలో ఎవరూ పట్టించుకోలేని సమయంలో కూడా పిఠాపురం టౌన్లో ప్రతి దిక్కున జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, కీలక పాత్రలో ఒక వ్యక్తి బొజ్జా కుమార్. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కమిటీలో ఆయన చైర్మన్ గా ఉండి ఈయన డైరెక్టర్ గా హాస్పిటల్ పిఠాపురంలో గుర్తించి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందం. అలాగే నాకు కూడా రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ చెట్టుబెల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను నియమించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆస్తి ఉన్న వాళ్ళు కానీ ఏదైనా రాజకీయంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని చూసుకుని ఈ పదవి అనేది ఆశించి ఇచ్చేది వేరే ప్రభుత్వాలు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు చేసాయి. కానీ ఒక లబ్బరి చెప్పులు వేసుకున్న సామాన్యుడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అటువంటి సామాన్యుల్ని రాజకీయాల్లో తీసుకొస్తానన్నారు. స్టార్టింగ్ నుంచి పార్టీ పెట్టిన సిద్ధాంతం గురించి కూడా. అలాగే మాకు ఈ పదవులు ఇచ్చి అలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కష్టపడిన నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక భరోసాని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కుమార్ రానున్న రోజుల్లో ఈ హాస్పిటల్ అభివృద్ధి అలాగే సామాన్యులకి మంచి వైద్యం జరిగేలాగా కుమార్ దీనికి తగిన సహకారం చేసి మా ఒక హాస్పిటల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి మాకు పూర్తిగా నమ్మకం. కుమార్ అయితే చాలా బాగుంటుందని మేము కుమార్కి ఆల్ ది బెస్ట్ ఈ సమయంలో తెలియజేస్తున్నాను.